ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకునేంత వరకు కార్మికులు చేపట్టే పోరాటాలకు అండగా ఉంటామని విశాఖపట్నం ఎంపీ ఎం శ్రీభరత్, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, గాజువాక శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు ప్రకటించారు. కూర్మన్నపాలెం కూడలిలో విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో 1311 రోజులుగా కొనసాగుతున్న రిలే నిరాహార దీక్షల శిబిరాన్ని శనివారం వారు సందర్శించి కార్మికులకు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఉక్కు కార్మికులను ఉద్దేశించి శ్రీభరత్ మాట్లాడుతూ ఉక్కు కర్మాగారంలో పూర్తిస్థాయి ఉత్పత్తి జరిగేందుకు అవసరమైన నిర్ణయాలను కేంద్రం తీసుకునే విధంగా కృషి చేస్తానన్నారు. ఉత్పత్తి తగ్గడం, ఆర్థిక భారం ఎక్కువ కావడం, బ్లాస్ట్ ఫర్నేస్లు మూతపడడంతో కార్మికులు ఆందోళన చెందుతున్నారని, వారికి భరోసా కల్పించాలనే తాను వచ్చానన్నారు. 3 నెలలుగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర ఉక్కు మంత్రి, ఇతర కేంద్ర మంత్రుల మధ్య చర్చలు జరుగుతున్నాయని, వాటి ఫలితాల కోసం ఎదురుచూస్తున్నామన్నారు. కేంద్ర ఉక్కు మంత్రి ఆది నుంచి ఉక్కు పరిరక్షణకు కృషి చేస్తానని హామీ ఇస్తున్నారన్నారు. ఉక్కు పరిరక్షణే అందరి ఏకైక ధ్యేయమన్నారు. ఉక్కు కర్మాగారాన్ని లాభాల్లోకి తేవడమే మన లక్ష్యమన్నారు. గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ తొలి నుంచి తాను చెప్పే మాట ఒకటేనని, విశాఖ స్టీలు ప్లాంటును పరిరక్షించకపోతే రాజీనామా చేసి ఉక్కు కార్మికులతో పోరాటాల్లో పాల్గొంటానన్నారు. కార్మికులు, నిర్వాసితులు ఆందోళన చెందవద్దన్నారు. కార్మికుల పట్ల ఉక్కు యాజమాన్యం అనుసరిస్తున్న వ్యతిరేక విధానాలను, కర్మాగారం ఈ స్థితికి రావడానికి దారితీసిన పరిస్థితులను ప్రజాప్రతినిధులకు కార్మికులు వివరించారు. అయితే క్షణముక యుగంగా గడుస్తున్న స్టీల్ ప్లాంట్ భవితవ్యం కోసం టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు, ఎంపీ శ్రీభరత్లు ఎప్పుడు తమ పదవులకు రాజీనామా చేస్తారో చూడాల్సి ఉంది. ఎట్లాంటి రిలీఫ్ ప్యాకేజ్ ఇస్తారు, వాళ్ళ ఆలోచన ఏంటని వాళ్ళు అనౌన్స్ చేయకుండా మనం ఇది చేసేద్దాం అది చేసేద్దాం అంటే అనడం కరెక్ట్ కాదు. కాబట్టి మనం ఢిల్లీ లెవెల్లో నేను అండ్ మనం అంటే మా అలయన్స్ కూటమి నాయకులు టీడీపీ, జనసేన, బీజేపీ అందరూ వాళ్ళ నెట్వర్క్స్, ప్లాట్ఫామ్స్ వాడుకుని ఈ మెసేజ్ కూడా తీసుకెళ్తున్నారు. త్వరలో వస్తుంది. ఇప్పుడు ఈ భయం ఏంటంటే ఈ త్వరలో అనే లోపల ప్లాంట్ షట్ డౌన్ అయిపోతుందా? కార్మికులకు మద్దతు ప్రకటించిన శ్రీభరత్, పల్లా శ్రీనివాస్ విశాఖ స్టీల్ పరిరక్షణకు తమ ప్రయత్నాలను వివరించారు. కేంద్రంతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామని ఎంపీ భరత్ వారికి తెలిపారు. అలాగే సమస్య పరిష్కారం కాకపోతే రాజీనామా చేసి టెంట్లో కూర్చోవడానికైనా సిద్ధమన్నారు పల్లా శ్రీనివాస్. కొంతమంది సమస్య కాదు, కానీ ఇందులో రాజకీయాలు అయితే లేదు. ఒకవేళ ప్లాంట్లు మేము చేయలేకపోయాం అనుకుందాం, ఆ మరుక్షణమే రిజైన్ చేస్తాం. ఇది మీకు చెప్పేది, ఎందుకంటే ఇందులో రాజకీయాలు లేవు. మేము ఏదైతే ఈ ప్లాంట్